మీడియాతో ర్యాపో ఉంటే ఎట్లాంటి ప్రచారం చేయించుకోవచ్చో సీఎం రమేష్‌ని అడిగి తెలుసుకోవచ్చనమాట. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇట్లా మన రాష్ట్రానికి సంబంధించిన మీడియా, తెలుగుదేశం అనుకూల మీడియా అంతా కూడా సీఎం రమేష్‌ని తమవాడిగానే చూస్తాయి. దాన్ని అడ్డుపెట్టుకుని సీఎం రమేష్ ఒక స్ట్రాటజిక్ గేమ్ ప్లే చేశారు. భారతీయ జనతా పార్టీలోన ఆయన తెలుగుదేశం ఆత్మతోనే పనిచేస్తుంటారు. లేటెస్ట్‌గా ఆయన మొన్న మనం గుర్తెచ్చుకుంటే తృణమూల్ కాంగ్రెస్‌లో ఎంపీలు విడిపోవడానికి కారణం సీఎం రమేషే. సీఎం రమేషే చీలిక తీసుకొచ్చారు. మిగతా వాళ్ళని కూడా మాట్లాడడానికి కలకత్తా వెళ్లారని కూడా ఈనాడు రాసింది. అయితే ఇప్పుడు దాన్ని సీఎం రమేషే తోసిపుచ్చుతున్నారు. ఎవరినైనా బీజేపీలో చేరలోపించేందుకు నాకు 2 గంటలు చాలు అంటూ మళ్ళీ ప్రగల్భాలు పలుకుతున్నారు. మరి అట్లయితే గనక డీఎంకే వాళ్ళని ఏఐడీఎంకే అట్లనే ఉంది. డీఎంకేను తర్వాతన ఇప్పుడున్నటువంటి ఆ కేరళ కమ్యూనిస్ట్ పార్టీలని లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏమైనా చేర్చుకురావచ్చు కదా! ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఇదొక ఆర్భాటపు ప్రకటనలనమాట. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు తిరుగుబాటు చేసి బీజేపీలో చేరేలా ప్రోత్సహించడం వెనకాల సీఎం రమేష్ చక్రం తిప్పినట్టు ప్రచారం జరుగుతున్నటువంటి వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారినాయి అంటూ మళ్ళీ ఇందులో కూడా ఒక నీతిని ఎతుక్కునే పని చేసింది. ఇప్పుడు ఆంధ్రజ్యోతి బూతులు రాసిన తర్వాత నీతులు ఎతుక్కునేటటువంటి నీచ జర్నలిజం వీళ్ళకి అలవాటు కాబట్టి అది సహజంగా చేసుకొచ్చింది. అందులో భాగంగా ఆయన చేద్దాం అనుకున్నాడు కానీ దానంతట అదే జరిగిపోయింది అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిందనమాట. ఇందులో ఆయన చెప్పుకురావడం అయితే కనుక నేనైతే చేసేయగలను, కాకపోతే నన్ను అడగలేదు అన్నటువంటి కోణాన్ని వాళ్ళందరూ ఇంతకు ముందంట ఈయన దీనికి వచ్చారట. తనకు చాలా కాలం నుంచి తృణమూల్ ఎంపీలు తెలుసని వాళ్ళతో బంధం ఏర్పడింది. 2020లో దుబాయ్, హైదరాబాద్లో జరిగిన నా కొడుకు పెళ్లికి కూడా వాళ్ళు హాజరయ్యారు. తృణమూల్ ఎంపీలని ఆకర్షించేందుకు డబ్బు పంపిణీ జరగలేదు, పదవులను ఇస్తామంటూ ప్రలోభపెట్టలేదు అని చెప్పుకొచ్చారు. గతంలో అస్సాంకి చెందిన కాంగ్రెస్ చీఫ్ విప్ భువనేశ్వర్ కవిత రాత్రికి రాత్రి బీజేపీలో చేరడంలో రమేష్ పాత్ర ఉందని గుసగుసలు వినిపించినట్టు. మరి ఆ గుసగుస ఆయన అడిగితే చెప్పాడు కదా, అమిత్ షా ఆదేశాలతో ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఎన్నికల్లోనూ బీజేపీ సభ్యులు గెలిపించేందుకు సీఎం రమేష్ తీవ్రంగా కృషి చేశారని రాజకీయ వర్గాలు పేర్కొంది. ఈ మొక్కొక్కసారి అమిత్ షాతో చెప్తే అమిత్ షా అప్పుడు నిజమో కాదో తెలుస్తాడు.